కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు ప్రధాన సాగునీరు అందించే ఎస్ఆర్ఎస్పీ కాలువలు చాలా చోట్ల పాడైపోయాయి. చెరువులు, బావులతో పాటు అత్యధిక పంట భూములకు ఎస్ఆర్ఎస్పీ నీరే ఆధారం. సాగునీటిని తరలించే కాలువలు అనేక చోట్ల దెబ్బతిని మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో లోయర్ మానేర్ డ్యాం దిగువన, ఎస్ఆర్ఎస్పీ దిగువన ఉన్న పంట భూములకు సాగునీరందక రైతులు నష్టపోతున్నారు. తలపైన ఎస్ఆర్ఎస్పీ, దిగువన లోయర్ మానేరు డ్యాం నుంచి పంట పొలాలకు సాగునీటిని తరలించే కాలువల సామర్థ్యం తగ్గిపోయింది. తమ పంట భూములకు సరిగ్గా నీరందడం లేదని రైతులు చాలా కాలంగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. కాకతీయ కాలువల మరమ్మతులపై గత ప్రభుత్వం ప్రధాన కాలువలకు మరమ్మతులు ప్రారంభించినా చాలా వరకు అవి పూర్తి కాలేదు. మరోవైపు ఉప కాలువల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. ఏళ్ల తరబడి రిపేర్లకు నోచుకోకపోవడంతో కాలువల లైనింగ్స్ చెడిపోయి పలు చోట్ల గండ్లు పడి పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో కీలకమైన కాకతీయ కాలువకు కొన్ని చోట్ల లైనింగ్ పనులు జరిగినా పనులు జరగని చోట కెనాల్స్ పరిస్థితి అధ్వానంగా మారింది. కాలువలకు నీళ్లు వదిలినప్పుడు దెబ్బతిన్న కెనాల్స్ అనేక చోట్ల గండ్లు పడిన ఘటనలు ఉన్నాయి. 2016లో కాకతీయ కాలువకు మల్యాలలో గండి పడినప్పుడు వందలాది ఎకరాల పంట పొలాలు దెబ్బతిన్నాయి. కాలువల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో చివరి ఆయకట్టు భూములకు నీరందక తరచూ ఎగువ రైతులు, దిగువ రైతుల మధ్య ఘర్షణ ఏర్పడుతోంది. అనేక చోట్ల రైతులు కాలువలకు గండ్లు పెట్టి చెరువులు నింపుకునే ప్రయత్నం చేశారు. తరచూ కాలువలకు గండ్లు పడడం, కాలువ లైనింగ్ దెబ్బతిని మట్టి, రాళ్లతో కాలువ నిండిపోవడం, కాలువ లోపల చెట్లు పెరగడం వంటి కారణాలతో కాలువల సామర్థ్యం తగ్గిపోయింది. వీటితో పాటు సబ్ కెనాల్స్ పరిధిలోని కాలువలకు లైనింగ్ లేక నీటిని తరలించలేని దుస్థితి నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి సరస్వతి, లక్ష్మి, కాకతీయ కాలువలు ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పీ కోసం విలువైన భూములను త్యాగం చేసిన జగిత్యాల రైతులకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. మల్లాపూర్, కోరుట్ల మండలంలో దాదాపు 2000 ఎకరాలకు పైగా పంట భూములకు నీరందించే కాలువలు పాడైపోయాయి. ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు గ్రామాలకు నీరు అందించే D29 కాలువ లైనింగ్ పనుల కోసం 2.5 కోట్లతో 2017లో పనులు ప్రారంభించారు. కానీ కాంట్రాక్టర్ కేవలం 2 కిలోమీటర్ల మేరకు పనులు పూర్తి చేసి మరో 4 కిలోమీటర్ల పనులు వదిలేసి వెళ్లిపోయాడు. కాంట్రాక్టర్ కు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేదని అధికారులు చెబుతున్నారు. 6 సంవత్సరాలుగా కెనాల్ పనులు పూర్తి కాకపోవడంతో నీరందక రైతులు నష్టపోతున్నారు. ఈ కాలువ చూడండి, అక్కడ సరిగైన రిపేర్ లేక దీనికి ఆనుకొని ఇంకా చిన్న చిన్న కాలువలు ఉంటాయి. ఆ చిన్న కాలువలు చివరి ఆయకట్టు వరకు కూడా వాటర్ పోవట్లేదు. ఆ చిన్న కాలువలకే పోవట్లేదు. ఎందుకంటే డ్యామేజ్ ఇంత డ్యామేజ్ అయ్యేసరికి లాస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు అవుతుందో చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పెద్ద కాళ్ళకి ఇక్కడనే గండి పడుతుంది, ఇటే వెళ్తున్నాయి. లాస్ట్ గ్రామాలకు అసలే వాటర్ రావట్లేదు. అధికారులు వెంటనే స్పందించి అలాంటి రిపేర్లు మొత్తం చేయించి, ఎక్కడ చూడండి గేట్లు లేవు. ఫస్ట్ ఎక్కడన్నా చూడండి ఆ కాలువలకి అసలు గేట్లు లేవు. కాబట్టి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు రాక, గేట్లు లేక అక్కడ నుంచి అటే మొదట ఏదైతే గల్మ ఉంటుందో అక్కడికే వెళ్ళిపోతున్నాయి వాటరు. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు, శంకరపట్నం, హుజూరాబాద్, వీనవంక మండలాల్లోని పంట భూములకు సాగునీరు అందించే అనేక కాలువలు కూడా పాడైపోయాయి. కాలువలు, డిస్ట్రిబ్యూటరీల నిర్వహణ సరిగ్గా లేకపోవడం కారణంగా ప్రాజెక్టు నుంచి వదిలే నీరు ఆయకట్టుకు చేరడం కష్టంగా మారుతోంది. ఫలితంగా సాగునీరు అందక రైతన్నలు అవస్థలు పడుతున్నారు. ప్రాజెక్టుల నుంచి ప్రధాన కాలువల ద్వారా చెరువులకు, జలాశయాలకు నీటి సరఫరా సజావుగానే కొనసాగుతున్నా ఉప కాలువలు, డిస్ట్రిబ్యూటరీల కింద నిర్వహణపై మాత్రం అంతంత మాత్రంగానే జరుగుతోంది. ఎప్పటికప్పుడు పూడికతీత, చెట్ల పొదలు తొలగింపును చేపట్టకపోవడంతో ఆయకట్టు ప్రాంతాలకు సరిగ్గా నీరు చేరడం లేదు. కొన్ని చోట్ల తామే తూములు నిర్వహణ చేపడుతున్నామని అంటున్నారు రైతులు. కాకతీయ ప్రధాన కాలువకి పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఒక వెల్లుల నుంచి పెద్దపూర్ వరకే ఒక 5-6 జాగాల కోతకు గురైంది. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే దీని ఆధారంగా కొన్ని లక్షల ఎకరాలు రైతులు ఆధారపడి బతుకుతూ ఉన్నారు. కానీ మరి ఇది పూర్తి చివరి ఆయకట్టుకి ఇస్తాము, ఏ ప్రభుత్వం వచ్చినా చివరి దాకా నీరు వారిస్తామంటున్నారు. ఈ ప్రధాన కాలువలోనే ఇలా గండి ఉంటే ఇంకా చిన్న చిన్న కాలువలన్నీ ఏ రకంగా ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోర్రి. ఇది వరకు మండలాల్లో నీటి సంఘాలు ఉండేవి. వాటి పర్యవేక్షణలో గ్రామాలకు వంతుల వారీగా వాటర్ డిస్ట్రిబ్యూషన్, మరమ్మతులు కూడా చేపట్టేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి సంఘాలను నిర్వీర్యం చేయడంతో గ్రామాల మధ్య వాటర్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో గొడవలు మొదలయ్యాయి. కాలువల పర్యవేక్షణ కరువై చాలా చోట్ల కాలువలకు అమర్చిన గేట్లు ధ్వంసానికి గురయ్యాయి. దానితో పైనున్న గ్రామాలకు నీరు అందుతుండగా చివరి ఆయకట్టు గ్రామాలకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలో ఈ కెనాళ్లకు నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకొని లాస్ట్ పొలాల వరకు నీళ్లు అందలేకపోతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా స్పందించి
కొద్దిగా రిపేర్లు చేస్తే లాస్ట్ వరకు నీళ్ళు అందేటట్టు చేస్తే చాలా బాగుంటుంది. ఇరిగేషన్ అధికారులు కాలువల్లో పూడిక తీయాలని, చెట్లు పొదలు తొలగించాలని కోరుతున్నారు. కెనాల్ మరమ్మతులు చేసి గతంలో మాదిరిగా నీటి సంఘాలను పునరుద్ధరిస్తే చివరి ఆయకట్టు వరకు నీరు చేరుతుందంటున్నారు రైతులు.